అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు పెంచారు. ఓవైపు ప్రపంచ దేశాలకు అమెరికా సాయాన్ని నిలిపివేసిన ట్రంప్ తాజాగా యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఉద్యోగులపై వేటు వేశారు. తాజాగా 2,000 మంది యుఎస్ ఎయిడ్ ఉద్యోగులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలగించారు. కొంతమందిని మినహాయించి వేల మంది ఉద్యోగులకు బలవంతపు సెలవులిచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రణాళికను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరిన ఉద్యోగుల విజ్ఞప్తిని యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కార్ల్ నికోలస్ తిరస్కరించారు. ప్రభుత్వం చేసే అనవసరపు ఖర్చులను తగ్గించడానికి పనిచేస్తున్న మస్క్ నేతృత్వంలోని డోస్ ఇప్పటికే అనేక మంది యుఎస్ ఎయిడ్ ఉద్యోగులపై వేటు వేసింది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం మిగిలిన ఉద్యోగుల్లో భయాందోళన కలిగిస్తోంది. ఈ అంశానికి సంబంధించిన విశ్లేషణ కోటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. కోటేశ్వరరావు గారు, ట్రంప్ గవర్నమెంట్ యుఎస్ ఎయిడ్లో ఈ భారీ ఉద్యోగుల తొలగింపునకు అంటే ఏంటండి ఇప్పుడు సడన్గా మళ్ళీ రీజన్ ఏంటి యుఎస్ ఎయిడ్ ఉద్యోగుల తొలగింపునకు? డోస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ, సామర్థ్య. ఇప్పుడు మానవ వనరుల విభాగం లేదా పరిశ్రమల విభాగం అని మన దేశంలో పరిశ్రమల శాఖ ఇట్లాంటి పేరుతో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలు ఉన్నట్టుగానే అమెరికా ఉద్యోగులకు సంబంధించి సామర్థ్యం దాన్ని కొలిచేందుకు ఏర్పాటు చేసినటువంటి ఒక కొత్త శాఖ, దాన్ని డోజ్ అంటున్నారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ. ఇది ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం ఉందా లేదా. ఇప్పుడు మన దేశంలో కూడా జరుగుతున్నటువంటి చర్చ ఏంటి, ఎప్పుడో చేరినటువంటి ఉద్యోగులు ఇప్పుడు ఉన్నటువంటి ఐటీకి లేదా కంప్యూటర్ పరిజ్ఞానానికి లేదా వీటన్నిటికీ కూడా వాళ్ళకి ఏమీ తెలియదు కనుక వాళ్ళందరినీ కూడా తొలగించేసి ఈ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని కొత్త వాళ్ళు పెట్టుకోవాలనేటువంటి కొంత ఆలోచనలు కూడా చేస్తున్నారు. అదే విధంగా అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా సామర్థ్యం తగ్గిపోయింది. అందుకని వాళ్ళ సామర్థ్యాన్ని పెంచడానికి లేదా సామర్థ్యం లేనటువంటి వయసు మీరినటువంటి వాళ్ళందరినీ కూడా తగ్గించడానికి ఎలన్ మస్క్ ని ప్రత్యేకమైనటువంటి ఒక మంత్రిగా చేసి డొనాల్డ్ ట్రంప్ ఒక దాడి ప్రారంభించాడు ప్రభుత్వ ఉద్యోగుల మీద. అయితే చెప్పినంత వేగంగా ఇంకా అటువంటి జరగట్లేదు. ఎందుకు అంటే ఉద్యోగుల నుంచి లేదా ఇతర తరగతుల నుంచి కూడా ప్రతిఘటన ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి 2,000 మంది యుఎస్ ఎయిడ్, ఇది ప్రభుత్వం ఆధ్వర్యాన నడిచేటువంటి ఒక సంస్థ. ఈ సంస్థలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా అమెరికాకి 10,000 మంది సిబ్బంది ఉన్నారు. ఈ 10,000 మంది సిబ్బందిలో తక్షణమే 2,000 మందిని తొలగించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఏమిటి అంటే పొదుపు చర్యలు, డబ్బుని మన వినియోగదారులు చెల్లించేటువంటి పన్నుని ఈ విధమైనటువంటి దుర్వినియోగం ఎందుకు చేయాలి అనేటువంటిది ఒకటి. దానిలో భాగంగానే భారతదేశానికి ఎన్నికల్లో ఓటర్లు ఎక్కువగా పాల్గొనేందుకు 183 కోట్లు ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. దాని మీద కూడా ట్రంప్ అక్కడ ఎన్నికల్లో ఓటర్లు పాల్గొనేందుకు మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి ఒక సెంటిమెంట్ ని ఆయన రెచ్చగొట్టాడు. ఎవరు అడిగారు? నిజానికి భారతదేశం గాని మరొక దేశం గాని అమెరికాని ఎవరు అడగలేదు. అందుకని ఇదంతా ఒక రాజకీయం. అయితే ఈ రాజకీయంలో భాగంగా 90 రోజుల పాటు, అంటే జనవరి 20 నుంచి 90 రోజుల పాటు యుఎస్ ఎయిడ్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా సస్పెండ్ చేశారు. ఈ సస్పెండ్ చేసి ఈ సస్పెన్షన్ కాలంలో బడ్జెట్ కి దాదాపు ప్రతి ఏటా 70 నుంచి 80 బిలియన్ డాలర్లు వివిధ దేశాల్లో వివిధ కార్యక్రమాలకి ఖర్చు పెడుతుంటారు. దీన్ని ఏ మేరకు కోత పెడతారు, సిబ్బందిని ఏ మేరకు తగ్గిస్తారు, లేదా కొత్త పథకాల పేరుతోటి వీటన్నిటిని ఏమన్నా ఈ 3 నెలల్లో సమీక్ష చేసి తీసుకొస్తారా అనేటువంటిది చూడాలి. ఇంకా 2 నెలల సమయం ఉంది సస్పెన్షన్. అంటే ఈ ఉద్యోగుల తొలగింపు యుఎస్ ఎయిడ్ కార్యకలాపాలపై అలాగే స్థానిక మరియు అంతర్జాతీయ ప్రాజెక్టులపై ఎలాంటి ఆర్థిక ప్రభావం పడే అవకాశం ఉందండి? దీనివల్ల ఏదో కొంపలు మునిగిపోతాయని మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ యుఎస్ ఎయిడ్ పేరుతోటి అనేక దేశాల్లో అవాంఛనీయమైనటువంటి కార్యకలాపాలను కూడా చేస్తున్నారు. ఉదాహరణకి ఈ యుఎస్ ఎయిడ్ పేరుతోటి అందించినటువంటి నిధులతో మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి జరిగిన కుట్రలో ఆమెకు వ్యతిరేకంగా ముందుకు వచ్చినటువంటి పార్టీలకు ఈ విధమైనటువంటి అమెరికా ఎయిడ్ నిధులు అందేటువంటిది ఒక తీవ్రమైనటువంటి విమర్శ, వాస్తవం కూడా. ఎందుకంటే గతంలో అటువంటి రాజకీయ కార్యకలాపాలకు నిధులు ఇచ్చినటువంటి చరిత్ర యుఎస్ ఎయిడ్ కు ఉంది. డేనియల్ మొయినిన్ అనేటువంటి మాజీ అమెరికా రాయబారి మన దేశానికి సంబంధించి బహిరంగంగానే ఆయన తన పుస్తకంలో రాశాడు, ఈ దేశంలో కమ్యూనిస్టుల్ని వ్యతిరేకించడానికి, అంటే 1950-60 దశకాల్లో కమ్యూనిస్టుల్ని
పశ్చిమ బెంగాల్ కానీ కేరళ కానీ ఇతర ప్రాంతాల్లో కమ్యూనిస్టులు ఎదగకుండా ఉండేందుకు వాళ్ళని వ్యతిరేకించడానికి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అమెరికా నిధులు ఇచ్చిందనేటువంటిది ఆయన స్వయంగా అంగీకరించాడు, దానిలో బహిరంగ చెప్పాడు. అందుకని ఈ యుఎస్ ఎయిడ్ అనేటువంటి ఈ నిధులు అనేటువంటివి అనేక దేశాల్లో ప్రభుత్వాలను కూల్చివేయడానికి, అన్నింటికీ మించి ఏంటంటే అమెరికన్ లాబీయిస్టుల్ని, అంటే తమకు అనుకూలంగా పనిచేసేటువంటి లాబీయిస్టులను ఏర్పాటు చేసుకోవడానికి, ఇటువంటి అనేకమైనటువంటి ఒక విధంగా చెప్పాలంటే దేశాలకు వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకి ఈ యుఎస్ ఎయిడ్ ని వాడుతున్నారు. దానికి షరతులు కూడా పెడతారు అనేటువంటిది గత వారం రోజులుగా వివిధ పత్రికల్లో అంటే ఈ యుఎస్ ఎయిడ్ ఉద్యోగుల తొలగింపు అంశం అంటే ఇతర దేశాల సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందండి? పెద్ద ప్రభావం ఏమి ఉండదు ఇప్పుడు. ఎందుకంటే మన దేశంలో ఇప్పుడు ఈ 180 కోట్ల రూపాయలని అందించారనేటువంటి దాని మీద మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీను కాంగ్రెస్ ఒకళ్ళకొకళ్ళు కొట్టుకున్నారు, అవి మీకే అందినాయి అంటే మీకే అందినాయి అని. ఒకవేళ మరి వాటికి నిజంగా అందినయా లేదా చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ డిమాండ్ చేస్తా ఉంది. కాంగ్రెస్ మీద లేదు మీరే లబ్ధి పొందారు మీకోసమే ఇచ్చారని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇట్లా కొట్టుకోవడం తరువు తప్ప మొత్తంగా సామాన్య ప్రజలకు కానీ ఒక దేశంగా కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే కొన్ని ఆరోగ్య పథకాల విషయంలో మాత్రం కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అది తాత్కాలికమే కనుక ఏం చేస్తారు ఏమిటనేటువంటిది మనం చూడాల్సి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్. ఇది ఇవాల్టి టు ద పాయింట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.